మధ్యాహ్నం బజ్ ఇంటర్వ్యూ రాగానే బజ్ ఇంటర్వ్యూ చూశాను. ఎవరైతే బజ్ ఇంటర్వ్యూ చూడలేదో చాలామంది అడుగుతున్నారు. యూఎస్, యూకే, ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు చూడలేరు అనుకుంటాను. కానీ నార్మల్గా ఇండియా ఉండేవాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు బజ్ ఇంటర్వ్యూ. బజ్ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో చూడాలంటే హాట్స్టార్లో బిగ్ బాస్ అని సెర్చ్ చేసి దాని కిందకి వెళ్తూ ఉంటే ఒక చోట అన్ని బజ్ ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయి. 23 నిమిషాల బజ్ ఇంటర్వ్యూ అది చూడాలి అనుకున్న వాళ్ళు, యాక్సెస్ ఉన్న వాళ్ళు చూడండి. లేదు యాక్సెస్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూపర్ ఉంది బజ్ ఇంటర్వ్యూ. మాటల తూటాలు ఇద్దరు వైపు నుంచి, శివాజీ గారి నుంచి అలాగే ఉన్నాయి, హరీష్ గారి నుంచి అలాగే ఉన్నాయి. ఎవ్వడూ తగ్గట్లా, ఇద్దరు తగ్గలేదు. 2 కూడా అంతే. వన్ ఆఫ్ ద బెస్ట్ బజ్ ఇంటర్వ్యూస్ ఎవర్ ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. అంత నీట్గా ఒకనొక టైంలో మాస్క్ మ్యాన్ హరీష్ కూడా తన ఎమోషనల్ తన ఇట్లా ఎందుకు అయ్యాను అనే దానికి చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఫ్యూచర్లో ఏమవ్వబోతుంది అనేది చెప్పడం, వాళ్ళ వైఫ్ గురించి హరీష్ గారు పోగొట్టడం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ వచ్చినాయి. దాంతోపాటుగా హరీష్ గారు రెగ్యులర్ ప్యాటర్న్ లాగా డబ్బా కొట్టుకున్నట్టు మాట్లాడటం, అది డబ్బా కొట్టుకున్నట్ట లేకుంటే అది కాన్ఫిడెన్స్ అనేది మాట్లాడడం, చాలా పదునైన మాటలు ఇద్దరు యూజ్ చేశారు. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బజ్ ఇంటర్వ్యూ. అంటే ఆయన అడిగే క్వశ్చన్స్ కూడా చాలా దారుణమైన క్వశ్చన్స్ అడిగారు. అంటే స్ట్రైట్ టు ద ఫేస్. ఏదైతే ల్యాక్ అయిందో ఫస్ట్ ఇంటర్వ్యూలో శివాజీ గారి నుంచి, దాన్ని గెటాన్ అయ్యి దాని నుంచి ముందుకొచ్చి సెకండ్ ఇంటర్వ్యూ నేను చేయలేకపోయాను, కానీ చూశాను. ప్రియా గారి ఇంటర్వ్యూ కూడా టూ గుడ్. మీకు కొంతమందికి అనిపించవచ్చు అక్కడ ఏ హోస్ట్ కూర్చున్నా ఏంట్రా హ్యూమిలియేటింగ్గా మాట్లాడుతున్నారా, కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారా అక్కడ కూర్చున్న వాళ్ళని, బయటకు వచ్చిన తర్వాత మనం సింపతి చూపించవచ్చు. కానీ అక్కడ ఉన్న హోస్ట్ ఎవరైతే ఉన్నారో అలాగే అడగాలి. లాస్ట్ టైం అంబటి అర్జున్ అడిగింది అలానే, అంతకుముందు గీతురాయలు అడిగింది అలానే. అలా అడిగితేనే థ్రిల్ ఉంటుంది. వాళ్ళకే తెలుసు కొన్ని అక్కడ ఉన్న హోస్ట్ ఎవరైతే ఉంటారో అవతల వాళ్ళు చెప్పే క్వశ్చన్స్ కొంచెం మీనింగ్ఫుల్గా, కొంచెం ఓకే నార్మల్గా మంచిగానే ఆర్గ్యుమెంట్ చేశాడు, మంచిగానే ఆన్సర్ చేశాడు అనిపించినా దానికి కౌంటర్లు వేస్తూనే ఉండాలి. దానికి రిలేటెడ్గా కొంచెం స్ట్రాంగ్గా వీళ్ళు అడుగుతుంటేనే చూడడానికి బాగుంటుంది తప్పించి వాళ్ళకి యాక్సెప్ట్ చేసి నువ్వు సూపర్ అంటే నువ్వు లోపల నుంచి బయటికి ఎందుకు వచ్చినట్టు ఆ యాంగిల్లో అడుగుతారు. శివాజీ గారు అడిగిన దాంట్లో తప్పేం లేదు. ఈవెన్ ప్రియాతో సహా, తర్వాత మాస్క్ మ్యాన్తో సహా అక్కడ హోస్ట్ అలాగే మాట్లాడాలి. అది మాట్లాడమే జనాలకు నచ్చింది. అంతే గట్టిగా మాట్లాడాలి. ఆ డోస్ పెంచుతూ ఉండాలి. ఈ డోస్ హరీష్ దగ్గరికి వచ్చేసరికి చాలా బాగా పెంచారు, బాగుంది. చాలా పదునైన గట్టి మాటలు ముఖం మీద అడిగారు శివాజీ గారు. వాటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడదాం. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. కుదిరితే మొత్తం చూడడానికి ట్రై చేయండి. నీట్గా నా వర్షను అక్కడ వర్షను అన్నీ క్లియర్గా ఉన్నట్టుగా చెప్తాను. ఎనాక్ట్ చేస్తాం, ఫన్నీగా కూడా ఉంటుంది చూడండి. ఫస్ట్ శివాజీ గారు విత్ మాస్క్ పెట్టుకొని పిలుద్దాం, మనోడు మాస్క్ మ్యాన్ కాబట్టి అని స్టార్ట్ చేసి విత్ చీకటి డార్క్ రూమ్లో స్టార్ట్ చేశారు. డార్క్ లైట్స్ లేకుండా స్టార్ట్ చేసి శివాజీ గారు ఐడెంటిటీ కోసం హౌస్లోకి వెళ్ళాడు, కానీ హౌస్ ప్రాపర్టీలాగా మిగిలిపోయాడు. హౌస్లో ఒక ప్రాపర్టీలాగా మిగిలిపోయాడు అంటే ఖాళీగా కాముగా కూర్చున్నాడని. దాంతోపాటుగా మాటల్లో ఉన్న ఆవేశం ఆటలో ఎందుకు లేదో అతని మాటల్లోనే తెలుసుకుందాం. మాస్క్ మ్యాన్ అనేసరికి అరిచేసి పిలిచాడు. పిలవగానే శివాజీ మాస్క్ మ్యాన్ హరితో హరీష్ ఆ మాస్క్ పెట్టుకుని ఉండేసరికి వాయిస్ అంటే వచ్చింది. సో శివాజీ గారు అన్నీ హాయ్ ఒక ప్రామిస్ చేయాలి, తప్పకుండా సార్ మీరు ఏదంటది అన్నీ నిజాలే చెప్పాలని బుకాయించను అని, వాళ్ళని బెదిరించినట్టు నన్ను బెదిరిస్తాను అని అంటారు. ఓకే సార్ అంటాడు. బెదిరిస్తారా? లేదు సార్ మీరు ఎలాగంటే అలా. చూసారా ఎంత పదునైన మాట్లాడి ఇద్దరు కూడా ఎవరు తగ్గలేదు. అక్కడ ఆల్మోస్ట్ ఫైట్ చేసుకునే ఫీలింగ్ వస్తుంది. తెలివైన ఫైట్ అది. నేను చూసారా మాస్క్ మ్యాన్ హరీష్ ఎలా అంటున్నారో, బెదిరిస్తావని మాట ఇవ్వాలి అంటే మాట ఇచ్చిన తర్వాత ఏంటి బెదిరిస్తావు, ఆయన కావాలని బెదిరించానని అన్నట్టు కాకుండా బెదిరిస్తావని అన్నట్టుంటే మాట ఇస్తే బెదిరిస్తారా ఏంటంటే మీరు ఎలాగంటే అలా. ఆ మాట చూడండి, బెదిరించమంటే బెదిరిస్తా అనే సెన్స్లో అట్లా అన్నాడు. ఆయన ఓవర్గానే మాట్లాడాడు హరీష్ గారు కూడా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చరికి శివాజీ గారు ఓకే ఎలా ఉన్నారు, ఫైన్ సార్ అనగానే శివాజీ గారు నేను అస్సలు బాలేను సార్. ఎందుకంటే శివాజీ గారు అన్న పొటెన్షియల్ ఉన్న పర్సన్ ఇంత ఫాస్ట్గా రావడం ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. పొటెన్షియల్ ఉన్న పర్సన్ ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. మాస్క్ మ్యాన్ హరీష్ దగ్గర పొటెన్షియల్ ఉంది, మొత్తం ఓపిక ఉంది, పేషెన్స్ ఉంది, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. వన్ ఆఫ్ ద గుడ్ ఆరేటర్ అనొచ్చు, ఆరేటరా బాగా మాట్లాడతాడు, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి. అంటే ప్రతి దానికి కౌంటర్ ఇచ్చేటప్పుడు సెన్సిబుల్ కౌంటర్స్ వేస్తాడు. ఎట్రా లాజిక్ లేకుండా ఏదేదో మాట్లాడుతున్నా అన్న ఫీలింగ్ రాదు. ఓపిక్గా విన్న వాళ్ళకి అర్థమవుతుంది. మాస్క్ మ్యాన్ హరీష్ దగ్గర ఆయన దగ్గర ల్యాక్ అయినవి ఏంటో కూడా ఈ ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చరికి శివాజీ గారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అనే సామెత తిన్నారా? కానీ మీ నోటి నుంచి వచ్చిన మాటలకి ఒక రెడ్ ఫ్లవర్. సూపర్, హోస్టింగ్ బాగుంది.
మీ నోటి నుంచి వచ్చిన మాటలకి ఒక రెడ్ ఫ్లవర్, వెనక రెడ్ ఫ్లవర్లు పెట్టుకొని రోజ్ ఆయన అన్న రెడ్ ఫ్లవర్ను గుర్తు చేస్తూ దానికి ఒక రెడ్ ఫ్లవర్, ఆ తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ అండ్ హౌస్లో పార్టిసిపేషన్కి ఇంకొక రెడ్ ఫ్లవర్, ఆ తర్వాత ఆడియన్స్ నుంచి పార్సిల్లో ఇంకొక రెడ్ ఫ్లవర్ వచ్చింది, ఇది కూడా ఒక రెడ్ ఫ్లవర్. 3 రెడ్ ఫ్లవర్లు. మాస్క్ మ్యాన్ హరీష్ ఫేస్లో ఏ చేంజ్ లేదు, తీసుకున్నారు. తర్వాత వచ్చి ఇదంతా చీకట్లో జరుగుతుంది, అంటే లైటింగ్ చాలా డార్క్లో పెట్టి లైట్గా మనుషులు కనపడుతూ జరిగింది. వెంటనే బాగుంది, అది కూడా బాగుంది. ఇక స్టార్ట్ చేద్దామా, కూర్చొని స్టార్ట్ చేద్దాం. అనగానే జమ్మని లైట్ వచ్చినాయి, బాగుంది. చప్పట్లు కొట్టగానే రావడం అంతా నైస్గా ఉంది. తర్వాత వచ్చేసరికి శివాజీ గారు కూర్చొని మాట్లాడుకుందామా. నందన ఒకసారి చూడండి, నేను కనపడుతున్నాను ఏం లేదు, చూడు ఇలా వచ్చారు, కనపడుతున్నా. ఇలా వచ్చి శివాజీ గారు కూర్చొని ఇలా అన్నారు, కనపడుతున్నా కాలు కూడా. ఇలా కూర్చొని ఏమన్నారంటే శివాజీ గారు చెస్ట్ కాలు మీద కాలు వేసుకొని ఇలాగే కూర్చున్నారు హోస్ట్ ముందు, మీరు ఇలాగే కూర్చున్నారు హోస్ట్ ముందు అనే లోపలే మాస్క్ మ్యాన్ హరీష్ శివాజీ గారు వేసి కంటిన్యూ చేస్తున్నప్పుడే ఇలా వేసుకున్నాడు. ఆయన కూడా వేసుకొని ఇలాగే కూర్చున్నారు హోస్ట్ ముందు అనే లోపల ఈయన కూడా వేసుకున్నాడు. శివాజీ గారు అది కరెక్ట్ కాదుగా అని శివాజీ గారు కాలు దిగానే ఆయన కూడా కరెక్ట్ కాదుగా అని శివాజీ గారు కాలు దిగానే ఇతను కూడా కాలు తీశారు. అంతే. అప్పుడు శివాజీ గారు అయిపోయిన తర్వాత ఏమన్నారంటే కాలు మీద కాలు వేసుకుని కాలు తీసుకున్న తర్వాత హరీష్ అంటాడు, సార్ మర్యాద మాటల్లో ఉండాలి సార్ అంటే తన బిహేవియర్ తన వ్యక్తిత్వం అది అన్నట్టుగా చెప్పాడు ఒక్క మాటలో. అది ఏంటంటే 2-3 hours 1.5 hour నుంచి 2 hours వరకు జరుగుతుంది బజ్ ఇంటర్వ్యూ, అంటే ఈ సీజన్లో జరుగుతున్నది నాకు తెలిసింది. దాన్ని కట్ చేసి 20-25 నిమిషాలు వేస్తారు. సో మర్యాద మాటల్లో ఉండాలి సార్ అన్నాడు. కాబట్టి నేను కాలు మీద కాలు వేసుకుంటాను సార్, దాన్ని మర్యాదలాగా నేను చూడను అన్నట్టుగా. కానీ చూడడానికి ఎబ్బెట్టిగానే ఉంది. హరీష్ గారు నాగార్జున సార్ ముందు ఆల్మోస్ట్ నేను దీన్ని క్లారిటీ ఇస్తానబ్బా, సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, కామన్ మ్యాన్స్ వేసుకుంటున్నారు, అందరూ వేసుకుంటున్నారు. లేడీస్ వేసుకునే దానికి అబ్బాయిలు వేసుకునే దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లేడీస్ ఏంటంటే డ్రెస్ కంఫర్ట్గా లేకపోయినప్పుడు వేసుకుంటారు, వేసుకోవచ్చు కూడా. జెంట్స్ కూడా వేసుకుంటే పోయేది ఏం లేదు, కానీ వేసుకోకపోతే కొంత ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది నాకైతే పర్సనల్గా. ఆయన మరీ మాస్క్ మ్యాన్ హరీష్ కొంచెం అట్టిడు. కళ్యాణ్ కూడా మరీ ఓవర్గా వేసుకుంటారు కాలు మీద కాలు, అంటే రెక్లెస్ కాలు మీద కాలేదు, మనిషిని లెక్క చేయనట్టుగా. అది నాకైతే నచ్చలేదు పర్సనల్గా. వీళ్ళే కాదు సెలబ్రిటీస్ కూడా అప్పుడప్పుడు వేసుకుంటున్నారు, ఇంకా తప్పదు అందరూ వేసుకుంటున్నారు. కానీ శివాజీ గారు బజ్లో ఉండే డైరెక్షన్ టీం కానీ వీళ్ళని అడిగినట్టుగా, కామన్ మ్యాన్ని అడిగినట్టుగా సేమ్ క్వశ్చన్, సేమ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ వచ్చే సెలబ్రిటీస్ని కూడా ఆ కాలు మీద కాలు వేసుకున్న దాన్ని కానీ ఎవరైనా వేసుకునే ఫుటేజ్లు చాలా ఉన్నాయి, అవి కూడా అడిగితే జనాలు భయంకరంగా అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఇంతే స్ట్రాంగ్గా, ఇంతే ప్రియా గారిని అడిగినట్టు, ఇంతే మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అడిగినట్టు రేపు సంజన గారు వచ్చినా, రాము రాథోడ్ వచ్చినా, భవానీ గారు వచ్చినా కూడా శివాజీ గారు అలాగే అడుగుతారని నేను గట్టిగా నమ్ముతున్నా, అడగాలి కూడా. అది కరెక్టే కదా. నెక్స్ట్ వచ్చరికి అయిపోయిన తర్వాత హరీష్ ఆన్సర్ చేస్తున్నారు ఆ క్వశ్చన్కి. నేను రెడ్ని తీసుకున్న పర్స్పెక్టివ్ వేరండి. రెడ్ ఫ్లవర్ అంటే రెడ్ని తీసుకున్న పర్స్పెక్టివ్ వేరు. ఏంటంటే మనలో ఉండే రక్తం, ప్రాణాలు కాపాడే రక్తం రెడ్. అండ్ కుంకుమ, దేవుడికి పూజ చేసే కుంకుమ రెడ్. అండ్ లవర్స్ ఇచ్చుకునే ఫ్లవర్ రెడ్. అండ్ ఆయన చెప్పడం అవన్నీ ఇక్కడ కొన్నిసార్లు భాష, భావం, అర్థం, పరమార్థం మారుతుంది సార్. ఇది ఎడిటింగ్లో అటు ఇటు మీనింగ్లెస్గా పోయిందేమో అనుకుంటున్నా, స్టిల్ ఏదో చెప్పాడు. అంటే రెడ్ ఫ్లవర్ అంటే నేను ఆ ఉద్దేశం, రెడ్ ఫ్లవర్ అంటే ఆ రెడ్ని నేను ఇంకా గౌరవిస్తాననే సెన్స్. గుడి పూజ చేసేటప్పుడు వాడేది రెడ్ కుంకుమే, ఆ తర్వాత లవర్స్ ఇచ్చుకునేది రెడ్ ఫ్లవరే, ఆ తర్వాత మనలో ఉండేది రెడ్ రక్తమే, దాన్ని నేను గౌరవిస్తాను అలా చూస్తాను. కానీ దాని భావము ఆ తర్వాత సరిగ్గా పరమార్థం మారుద్ది సార్, భాషను బట్టి భావాన్ని బట్టి, అంతే. నేనైతే అట్లా మారలేదు సార్, నేను ఆ ఉద్దేశం వేరన్నట్టుగా చెప్పాడు శివాజీ గారు. హౌస్లో మీరు వ్యక్తం చేశారుగా, అదే ఆడియన్స్ వ్యక్తం చేశారు. న్యూటన్స్ థర్డ్ లా, యాక్షన్కి రియాక్షన్ ఉంటుందిగా. మీరు హౌస్లో రెడ్ ఫ్లవర్ అన్నారు, అందుకని ఆడియన్స్ కూడా మీకు రెడ్ ఫ్లవర్ ఇవ్వమని చెప్పి పోస్ట్లో పంపించారు. అది న్యూటన్స్ థర్డ్ లా, మీరే ఎక్కువ వాడుతుంటారు. యాక్షన్కి రియాక్షన్ ఉంది అన్నట్టుగా శివాజీ గారు కౌంటర్ వేశారు. తర్వాత శివాజీ గారు ఇంకోటి అడిగారు, అగ్ని పరీక్షలో గొప్పగా ఆడతారని సపోర్ట్ చేశారు. తర్వాత మిమ్మల్ని చూస్తే ఇది చాలా ఘాటైన క్వశ్చన్. అగ్ని పరీక్షలో గొప్పగా ఆడతారని సపోర్ట్ చేశారు. తర్వాత మిమ్మల్ని చూస్తే బొచ్చే కదా, మళ్ళీ వస్తాదని గీకించుకున్నాడు, మ్యాటర్ ఏమీ లేదు అక్కడ అనేసి అంటున్నారు. ఆ బొచ్చు గీకించుకొని నువ్వు వెళ్ళావు, అదేముందిలే మళ్ళీ వస్తుందిలే అనేసి గీకించుకొని వెళ్ళాడు అన్న సెన్స్లో జనాలు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. నువ్వు అక్కడ ఏమి చేయలేదు అన్నట్టుగా ఘాటైన క్వశ్చన్ అడిగాడు. అడిగితే హరీష్ బాగా చెప్పాడు ఆన్సర్. అన్ని మాటలు ఇద్దరు బాగా మాట్లాడారు.
సార్ ఎవరైతే అలా అన్నారో వాళ్ళంతా సగం గుండు గీకించుకోమని చెప్పండి, తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది సార్ నాకు షో పట్ల ఉన్న కమిట్మెంట్ సార్. అది నాలాంటి స్ట్రెస్ అండ్ డిప్రెషన్లో ఉన్న పర్సన్, ఏ పర్సన్కైనా హెయిరే గ్లామర్ డోస్ సార్. హెయిర్ లేనిది గ్లామరస్గా ఉండరు, హెయిర్ లేనిది కొంత కాన్ఫిడెన్స్ ఉండదు. అలాంటి పర్సన్ని అరగుండు కుడుచుకొని గుండు కుడుచుకొని ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాకుండా స్ట్రెస్లో ఆ ఫీల్డ్లో డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని కొట్టుకోవాలంటేనే కష్టం సార్. దాంతోపాటుగా నేను మాస్క్ బయటికి తీయడానికి ఇబ్బంది పడతాను. అలాంటిది స్టేజ్ మీద మాస్క్ తీస్తేనే నేను ఎక్కువ బాధపడ్డాను, అయ్యో మాస్క్ తీయాల్సి వచ్చిందని. అలాంటిది గుండు కూడా కొడుచుకున్నానంటే అది నాకు ఆట మీద ఉన్న ఇష్టం సార్, ఆట మీద ఉన్న ప్యాషన్తో చేసుకున్నాను తప్పించి ఇంకోటి సార్ వేరే వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళని కొట్టించుకొని చూపించమనండి నేషనల్ టెలివిజన్లో అన్నట్టు చెప్పాడు, బాగా అన్నాడు. తర్వాత శివాజీ గారు ఏంటండి అలా అంటారు, ఎలా ఉన్నారేంటి మరి, అది తీస్తే తప్పేంటి, గుండు తీస్తే ఎలా ఉన్నారేంటండి, మచ్చలేని చంద్రుల్లా ఉన్నారు, భలే వాళ్ళు మీరు అని మాట్లాడారు. తర్వాత హరీష్, నీకు సార్ నేను ఎలా ఉండేవాడిని నాకు తెలుసు కదా సార్. పూర్వం 7 years జనాలతో కనెక్షన్లో లేను సార్, నాకు తెలుసు. 7 సంవత్సరాల జనాలతో కనెక్షన్లో లేను సార్. మాస్క్ తీయడమే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్. అలాంటి పర్సన్ గుండు తీసానంటే నాకు ఎక్కువ అనేది అతను వర్షంలో అతను క్లియర్గా చెప్పాడు, అది నాకు ఎక్కువ సార్ అని. అండ్ అంత ఈజీ కాదు అరగుండు కుట్టించుకోవడం, ఎందుకంటే ఛాన్స్ వస్తుందో రాదో తెలియకుండా అరగుండు కుట్టించుకోవడం ఇంపాసిబుల్. ఛాన్స్ వస్తుంది అని ఎప్పుడు కొట్టించుకుంటుంది వేరే, ఒక టాస్క్లో అరగుండు కొట్టించుకోవడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్, ఫేక్గా కాదు సార్, ఫెయిర్గా ఉన్నది మనిషిని, ఫెయిర్గా ఉండే మనిషిని సార్, ఫేక్గా కాదు సార్, ఫెయిర్గా ఉండే మనిషి హౌస్లోకి రావాలి అనిపించింది సార్. నేను ఫెయిర్గా ఉన్నాను సార్. వైఫ్ని కొట్టాను అన్నదానికి నేను ఒక వైఫ్ బీటర్ లాగా నా మీదకు వేశారు సార్, దానికి నేను లూజర్ అని కూడా యాక్సెప్ట్ చేశాను సార్. ఎందుకంటే వైఫ్ను కొట్టడం ఏ విషయంలో అయినా ఎలాంటి సమస్య వచ్చినా వైఫ్ను కొట్టడం అనేది ఒక లూజర్ చేసే పని సార్. కాబట్టి నేను లూజర్గా కూడా యాక్సెప్ట్ చేశాను సార్, నేను బోర్డు వేయించుకున్నాను సార్, అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ శివాజీ గారు, ఇప్పుడు అర్థమైందా మీకు, ఇప్పుడు అర్థమైందా బిగ్ బాస్ ఎంత తోపునైనా ఒంగో పెట్టి పొంగి బజాయిస్తుందని అర్థమైందా అనగానే దానికి అతని నుంచి రెస్పాన్స్ లేదు, కామ్ ఉన్నాడు. ఆ శివాజీ గారు ఆ మాట చెప్పి ఆపేసారు, ప్రోమోలో ఉన్నమాట. తర్వాత శివాజీ గారు, ఎంతసేపు మీరు నేను 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 ఏంది సార్ ఈ డబ్బా అని దొబ్బుతున్నారు సార్ బయట జనాలు అనేసి ఆ మాట మాట్లాడారు. మీరు అనేసి ఆడియన్స్ అంటున్నారని మీ అందరి కోసం ఈ హుడ్డీ వేసుకొని బాగా చూపించారు. నేను చెప్పిన మాట అది, ఈ మీ అందరి కోసం హుడ్డీ వేసుకొని చేస్తున్నాను, హెయిర్ కింద పడదు, వంటల్లో పడకూడదని. యాడుంది సార్ ఆడి హెయిరు, ఏంది సార్ మీ డబ్బా అనేసి దొబ్బుతున్నారు సార్ బయట జనాలు అనేసి గట్టి క్వశ్చన్ అడిగారు. అడగగానే హరీష్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉందని చెప్పి శివాజీ గారు, ఇలాంటి చోట ఇది సూపర్ చెప్పారు శివాజీ గారు, సూపర్, నేను కూడా అదే ఫీల్ అవుతాను. ఇలాంటి చోటే మన పర్సనాలిటీ బయటపడుతుంది సార్ అని నా అభిప్రాయం. దానికి మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడిగారు. ఇలాంటి చోటే అంటే చిన్న చిన్న విషయాల్లో దొరికిపోయినప్పుడు ఆటోమేటిక్గా దాని మీద ఇతను కావాలని ఇలాంటి చేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఫీలింగ్ ఈ సీజన్లో నాకు కలిగింది. ఎక్కడంటే అన్నం రిలేటెడ్గా, ఫుడ్ రిలేటెడ్గా ఫస్ట్లో అరటి పనులు తీసుకొచ్చి నేనైనా ఫేస్ చేస్తాను, మీరు తినాల్సిందే అనేసి ఏడుస్తూ వెళ్ళడం, అక్కడ నెగిటివిటీ స్టార్ట్ అయింది మాస్క్ మ్యాన్ హరీష్కి. వాంటెడ్గా చేస్తున్నాడేమో, సింపతి క్రియేట్ చేసుకున్నట్టు చేస్తున్నాడేమో, ఇతను మంచి మనిషి అని అనిపించుకున్నట్టు చేస్తున్నాడేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. అతను నిజంగా బయట ఛానల్లో అతను యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. స్టిల్ అక్కడ ఆ రోజు సిచ్యువేషన్ బాగలేదు, ఇలా అనుకుంటూ వెళ్ళడం, కన్నీళ్ళు లేకపోయినా లేనట్టు వాళ్ళు కూడా జూమ్ కూడా చేయాలి ఆ రోజు. ఆ సీన్ అంతా అలాగే క్రియేట్ అయింది. దాంతోపాటుగా ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒక్కడే వెళ్ళి మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా కూర్చొని బాధపడడం, ఇవన్నీ ఏంటంటే ఏంట్రా ఇలా చేస్తున్నాను అనిపిస్తుంది. సేమ్ ఇలాంటిది అది. హెయిర్ మీకోసం ఇలా చేస్తున్నానంటే హెయిరే లేని కాదు ఏంటి ఇలా చేసేది నాకు అర్థం కాలేదు, వంటలో ఇంత హెయిర్ ఏం పడుతుంది అనేది అందరికీ వచ్చింది. అది నేను చెప్పాను, నాతో పాటు అందరికి కూడా అనిపించింది. అక్కడ హోస్ట్ కూడా అదే అడిగారు. దానికి హరీష్ ఏం చెప్పాలంటే, సరే ఇండియాలో మన డబ్బా మనమే పెట్టుకోవాలి మామా, ఇండియాలో మన డబ్బా మనమే కొట్టుకోవాలి మామా అన్నాడు ప్రోమోలో డైలాగ్. దానికి శివాజీ గారు సినిమా డైలాగ్, సినిమా డైలాగ్ కాదు అనేసి అని మళ్ళీ ఇంకో డైలాగ్ చెప్పాడు, చెడు చెవిలో చెప్పుకోవాలి అని స్టార్ట్ చేసి లోపల ఆపాడు. శివాజీ గారు ఆపేమన్నారంటే, ఇది చిరంజీవి గారిది ఈ డైలాగ్ అనగానే హరీష్, కాదు చిరంజీవి గారు మాట్లాడాక నేను పుట్టలేదు, దానికి ముందే పుట్టాను సార్. అంటే దాని అర్థం ఏం తెలుసు, ఆయన ముందే నేను పుట్టా, ఈ డైలాగ్ నాదేమో, దాని తర్వాత సార్ నోట్లో వచ్చిందేమో, నా డైలాగే సార్ నోట్లోకి వచ్చిందేమో అంటాం. అంటే చిరంజీవి గారే నా డైలాగ్ వాడారనే సెన్స్లో చెప్పారు. ఆల్మోస్ట్ అదేలే, నేనే ముందు వాడానేమో, నా తర్వాతే సార్ నోట్లో నుంచి వచ్చిందేమో
ఆయన ఉద్దేశంలో ఏమైందో తెలియదు కానీ ఇవంతా డబ్బాలాగా నెగిటివిటీనే తీసుకొని వస్తుంది. స్టిల్ నేనే ఫీల్ అవుతున్నాంటే మనోడు నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అనే క్యాలిక్యులేషన్ లేకుండా ఏదైతే ఉందో అదే మాట్లాడే మనిషి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం అంతా నెగిటివ్ యాంగిల్లోనే వెళ్తుంది. చిరంజీవి గారే నాది వాడారు అనేది ఎవడు వదలలేరు. అట్లాంటి ఎందుకులే అనిపిస్తుంది. నేను అదే అంటాడు. నేను ఆయనకంటే ముందు నేను చెప్పాను, నేను చెడు చెవులో చెప్పాలి సార్, చెడు చెవులో చెప్పుకోవాలి అనేసి అన్నాను కదా సార్. అది నా డైలాగే. చిరంజీవి గారు నా తర్వాత వాడారేమో. దానికి శివాజీ గారు ఇదే సార్ డబ్బా అంటే, ఇదే డబ్బా అంటే అనగానే హరీష్ దాన్ని కాన్ఫిడెన్స్ అని కూడా అంటారు అనుకుంటా. అది నేను కాన్ఫిడెన్స్ అనుకుంటాం. ఎస్ అని మాటకు మాట వెంటనే. తర్వాత హరీష్ సంజన వీకెండ్లో అన్హైజీనిక్గా ఉన్నారు అన్నారు. హెయిర్ ఎంత పెరిగినా హెయిరే కదా సార్, ఇంత హెయిర్ అని అంత హెయిరే కదా సార్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే అది కూడా పడితే పడ్డట్టు కదా సార్ అని. అది పడదు అంత ఈజీగా, ఇంత హెయిర్ పడే అంత సీన్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ ఒంటరిగా పుట్టా సార్, ఒంటరిగా వెళ్ళిపోతాం, ఒంటరిగా పుట్టా ఒంటరిగా వెళ్ళిపోతాం. శివాజీ గారు మీరు ఆత్రేయ ఆరుద్ర దాకా వెళ్తున్నారు సార్, ఎందుకు సార్ ఇవన్నీ, ఎందుకు కవిత్వాలు కవులు అనేసరికి హరీష్ వెళ్ళాలి సార్ కొన్నిసార్లు వెళ్ళాలి కొన్నిసార్లు, ఎందుకంటే వెళ్ళాలి సార్ కొన్నిసార్లు. నాకేం స్పోక్ పర్సన్ లేరు, నాకేం పిఆర్లు లేరు సార్, నాది నేనే చెప్పుకోవాలి, వెళ్ళాలి కొన్నిసార్లు అంటే పంచు. నెక్స్ట్ శివాజీ గారు ఈ మధ్యలో అంటే ఏమంటారు తెలిసి ఆయన అనేది ఇందాకేంటి ఒంటరిగా పుట్టే ఒంటరిగా పోతా అన్నారు కదా, దాని కండిషన్ పర్ఫెక్ట్గా ఆడారు. ఈ మధ్యలో ఒంటరిగా పుట్టారు ఒంటరిగా పోతారు, ఈ మధ్యలో గెలుపు ఓటమిలు ఉంటాయి కదా సార్, గెలుచుకోవాలి కదా సార్, మరి దాన్ని ఏమంటారు అనగానే హరీష్ జనాలు ఎంత చూస్తారో అంతే అర్థమవుతుంది సార్, మొత్తం నేను చూపిస్తా కదా వెరీ సూన్ తర్వాత అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే నాకు అర్థమైంది, జనాలు మొత్తం చూడరు కదా, ఎంత చూస్తారో అంత జడ్జి చేస్తారు, కానీ జరిగిన మొత్తం నేను చూపిస్తే కదా వెరీ సూన్ అంటున్నారు. నాకు తెలిసి బయటకు వచ్చి ఫుల్ ఇంటర్వ్యూస్ ఇచ్చి భరణి గారు ఆ రోజు అలా అన్నారు, సంజన గారు ఆ రోజు ఇలా అన్నారు, ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ టెలికాస్ట్ కాలేదని చూసి ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తాడేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అదే ఆ ఉద్దేశంలో చెప్పాడు. లేదా రీఎంట్రీ ఏమైనా వస్తుందా నాకు అలా అనిపిస్తుంది, వెరీ సూన్ నేను చూపిస్తా కదా అంటున్నాడు. మరి ఏంటో దాని మీనింగ్ ఏంటో. నెక్స్ట్ వచ్చేసరికి శివాజీ గారు బాగా అన్నారు, సార్ వీళ్ళు 24/7 వేస్తున్నారు సార్ మరీ దారుణంగా, అంటే సర్కాస్టిక్గా అన్నాడు. అయ్యో వీళ్ళు 24/7 వేస్తున్నారు సార్ పోయి అంటే మీరు అన్నట్టు కాదయా అన్నీ చూస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. తర్వాత సరికి శివాజీ గారు అంటే మంచోళ్ళు వచ్చారు, మీరు మంచోళ్ళు, లోపల ఉండే వాళ్ళందరూ ఫేక్ వాళ్ళు అంటారు అంతేనా అనగానే హరీష్ పోనీలే సార్ వదిలేయండి, జనాల్ని తప్పు పట్టడం ఎందుకు మళ్ళా వదిలేయండి, ప్రజల్లో నుంచి వచ్చిన మనిషిని కాబట్టి మనం తప్పని అయినప్పుడు రియలైజ్ అవ్వాలి, ప్రజల్లో నుంచి వచ్చిన మనిషిని కదా, సరే మనం తప్పు అన్నప్పుడు నేను రియలైజ్ అవ్వాలేండి సార్ వదిలేయండి, ఇక నేను దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. తర్వాత శివాజీ గారు మీకు కొన్ని బిరుదులు ఇచ్చారు సార్, డబ్బా రాయుడు, బిల్డప్ బాబాయ్, డబుల్ మాస్క్ మ్యాను, ఈగో స్టారు, ఇవన్నీ ట్విట్టర్లో వచ్చాయి సార్, ఎన్ని బిరుదులు సార్ అనగానే హరీష్ ఇది బాగా ఉంది, చాలా ఎమోషనల్గా మాట్లాడు. సార్ నేను ఆకలితో ఉన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు సార్, ఇది కొంచెం ఓవర్ డైలాగ్, అసలు నాన్ సింగ్ డైలాగ్ ఓవర్ డైలాగ్ సినిమాటిక్గా ఉంది, అస్సలు వర్కౌటే కాలేదు ఇక్కడ. ఇది మాత్రం ఆకలితో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు సార్, నాకేమైనా భుజం తట్టి ముందుకు పంపారా, ఇది చాలా వరస్ట్ డైలాగ్. ఇది అనుకోని అన్నాడా అనుకోకుండా అన్నాడా, ఎడిటింగ్లో అటుపోయి ఇటుపోయి వచ్చిందో తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ దగ్గర డైలాగ్ కాదు, జనాలే కదా భుజం తట్టి పంపించింది ఓట్లేసి నిన్ను, మళ్ళీ మీరు ఎట్లా అంటారో నాకు అర్థం కాలే. భుజం తట్టి పంపించారా, ఒక భగత్ సింగ్ పంపారా, భగత్ సింగ్ ఒక్కరే, సుభాష్ చంద్రబోస్ ఒక్కరే, హరీష్ కూడా ఒక్కరే అని వాళ్ళతో పోల్చుకున్నట్టు మాట్లాడు. ఎన్ని ఓవర్ డైలాగులు నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ జనాలు తోసి భుజం తట్టి పంపించారా అంటాడు, భుజం తట్టి జనాలే కదా పంపించింది మిమ్మల్ని లోపలికి. తర్వాత సరే హరీష్ నేను రాంగ్ అయితే రిలీజ్ అవుతా, రైట్ అయితే రిటాలియేట్ ఇస్తా, నేను అసలు తగ్గను, రాంగ్ అయితే మాట్లాడను రిలీజ్ అవుతా, రిటాలియేట్ ఇస్తాను, రైట్ అయితే నేను అసలు తగ్గే మనిషినే కాదన్నట్టుగా గట్టిగా చెప్పాడు. తర్వాత శివాజీ అందుకే సార్ వాళ్ళు డబ్బా రాయుడు అనింది మిమ్మల్ని, అందుకే ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి భగత్ సింగ్ ఒకరే, ఇది ఒకరే, నేను మాత్రం ఒకరినే, పెద్ద స్వాతంత్ర సమరయోధులతో పోల్చుకున్నారు కదా, అందుకే సార్ మిమ్మల్ని డబ్బా రాయుడు అనేది. బాగుంది. తర్వాత సరికి హరీష్ సార్ మొత్తం నా లైఫ్లో ఇక్కడ బాగా మాట్లాడారు హరీష్ గారు, మొత్తం నా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది, డిప్రెషన్ నుంచి వచ్చాను, రాబోయే 5-10 సంవత్సరాల్లో అవే బురుదులు ఇస్తే ఆహ్వానిస్తాను సార్, 5-10 ఇయర్స్లో నేను మారతానన్నట్టుగా అంటున్నాడు, అప్పుడు అదే బిరుదులు నాకు ఇస్తే నేను ఆహ్వానిస్తాను సార్, ఇప్పుడైతే నా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత సరికి శివాజీ తనూజ మొహం మార్చుకుని చేస్తుంది అన్నావు, మీరు ఎప్పుడైనా మొహం మార్చుకోకుండా చేశారా, మీరు అదే కదా చేసింది. హరీష్ సార్
ఇది ఒకటి ఇది పెద్ద డిస్కషన్ సార్. ఫ్రిడ్జ్లో పెట్టుకుని అన్నం తినొచ్చు అనే డిస్కషన్లో జరిగింది సార్. అంతకుమించి మాట ఏం లేదు సార్. నేను ఎప్పుడు ఇష్యూ క్రియేట్ చేయలేదు అక్కడ ఆ రోజు ఇష్యూవే డిఫరెంట్ సార్ అని తనుజ వర్సెస్ హరీష్ గారు ఫస్ట్లో కిచెన్లో జరిగింది చూసారా. ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇలా మంచి జరుగుద్ది అనేసి డిస్కషన్. ఏం రాకముందే హౌస్ మేట్స్ అందరిని కూర్చోబెట్టి ఇవి చెప్తున్నాను హట్ అని చూస్తున్నా. ఆ డిస్కషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తర్వాత శివాజీ గారు అన్నపూర్ణేశ్వరి ఎవరు సార్ ఆవిడ, ఎందుకన్నారు ఆ మాట, అసలు ఎవరు తెలుసా అనగానే హరీష్ మనం అడుగులో పదం కదా సార్, మనం అంటాం కదా సార్ అన్నపూర్ణేశ్వరి, అట్లా సార్ అంతే, అంతకుమించి నాకు తెలియదు సార్ ఆవిడెవరో. హరీష్ మీరు అలా ఉన్నారు అనుకున్నారు కానీ అలా లేరు సార్. మీరు అన్నపూర్ణేశ్వరిలాగా మీరు ఏదో చేశారనుకున్నారు, మీరు కూడా అలా ఏం లేదు సార్, మీరు ఉమ్మని మొహం పెట్టారు సార్. దీన్ని యాక్సెప్ట్ చేశాడు హరీష్. చేస్తూ ఇక్కడ చెప్పిన ఈ పర్టికులర్ లైన్స్ చాలా బాగా అనిపించింది. ఎమోషనల్గా మాట్లాడాడు. ఎమోషనల్ మ్యూజిక్ వేస్తే కూడా బాగుండేది అన్నట్టుగా అనిపించింది నాకు. ఏమనంటే హరీష్ సార్ మీరు ఇంతసేపు చూశారు సార్, ఇది కొంచెం ఎమోషనల్గా అనిపించింది నాకు. సార్ మీరు ఇంతసేపు చూశారు కదా సార్, స్ట్రైట్ టు ద ఫేస్ పెట్టి కళ్ళు చూస్తూ నీట్గా మీరు ఇంతసేపు నన్ను చూశారు కదా సార్. చిన్నప్పటి నుంచి నేను నవ్వుతా పెరిగిన మనిషిని సార్, అందరిలాగే. చాలా ఘాటైనా చాలా స్ట్రాంగ్ మాట్లాడేది. చిన్నప్పటి నుంచి నేను కూడా అందరిలాగే నవ్వుతూ పెరిగిన మా వ్యక్తినే సార్. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అయింది సార్, నాకు కొన్ని పరిస్థితుల వల్ల ఇలా అయింది సార్. నా ఫేస్ అలా ఉంటుంది, నేను అంత నవ్వుతూ ఎప్పుడు ఉండలేను, కానీ నా ఫీలింగ్ ఎమోషన్స్ అలా ఉండదు సార్ అని. ఉండదు అనేది కరెక్టే, కానీ అవతలోడికి తెలియదు కదా ఇవన్నీ. అవతలోడి నీ ఫేస్ చూస్తే జడ్జ్ చేస్తారు కదా, తప్పదు. అతను చెప్పిన మాట అయితే నేను ఇప్పుడు కూడా అట్టనే ఉన్నా కదా సార్, మీ ముందు కూడా నేను యాక్ట్ చేసింది లేదు, కానీ నేను చిన్నప్పుడు బాగా నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నవాడిని. కొన్ని పరిస్థితుల వల్ల నేను ఇలా అయిపోయాను, నా ఫేస్ అట్లా గంభీరంగా మొహం మార్చుకుంటూ పెట్టినట్టు పెడతా, కానీ లోపల ఎమోషన్స్ ఫీలింగ్స్ మామూలుగానే ఉంటాయి సార్ అన్నాడు. అంటే నా పరిస్థితులు నన్ను మార్చాయన్నట్టుగా చెప్పాడు. చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చరికి శివాజీ నేను ఒక టైప్ అని తెలిసాక ఎందుకు వచ్చారు సార్, నేను అదొక టైపు అనేసి మీకు తెలిసినప్పుడు షోకి ఎందుకు వచ్చారు సార్, ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్. తర్వాత హరీష్ సార్ వీళ్ళ కోసం రాలేదు, ఇది వరస్ట్ ఆన్సర్. ఆవేశంలో చెప్పాడు కానీ చాలా వర్స్ట్ ఆన్సర్. ఏదో ఫాస్ట్గా అల్లాడించేద్దాం ఆన్సర్ అన్నట్టు సెన్స్లో చెప్పినట్టుగానే, నేను వీళ్ళ కోసం రాలేదు సార్, ఇంకొకరి కోసం వచ్చాడు. జనాలు వాళ్ళ కోసం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తామని పంపించింది. జనాల కోసం రాక ఎవరి కోసం వస్తారు, రాలేదు సార్, షో కోసం వచ్చాను. షో ఎవరి కోసం, జనాల కోసం కదా. ఇది ఆన్సింగ్ ఆన్సర్ అనిపించింది. శివాజీ గారు జనాలే కదా సపోర్ట్ చేయాలి, లోకులు కాకులు అనుకుంటే వీళ్ళు ఏమనుకుంటే నాకేంటి అనుకుంటే, ఇలా అనుకోబట్టే నువ్వు థర్డ్ వీక్ వచ్చావు. సూపర్ కౌంటర్. వీళ్ళ కోసం రాలేదన్నాడు, ఈ లోకల్ కాకులు నాకేమో సంబంధం అనుకుంటే ఇలా అనుకోబట్టే కదా నీకు థర్డ్ వీక్లో ఫోర్త్ వీక్లో బయటకు వచ్చావు, వాళ్ళు కదా సపోర్ట్ చేయాల్సింది నీకు. దానికి హరీష్ గారు సార్ ఇంకా దానికి ఏమనంటే శివాజీ గారు ఒక మాట అన్నారు, ఇంకా గ్యాప్ ఇవ్వాలి. శివాజీ గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక మనిషి అని సెట్ అవ్వాలి, కానీ మీరు సెట్ అవ్వలేదు, పీక్ పడేశారు మిమ్మల్ని. తర్వాత సంజన మీ హైజీన్ గురించి అన్నది నాకు తప్పు అనిపించింది, శివాజీ గారికి కూడా తప్పు అనిపించిందంట, మీకు ఎలా అనిపించింది అని శివాజీ గారు అడిగితే హరీష్ సార్ ఫస్ట్ ఎగ్ విషయంలో స్టాండ్ తీసుకున్నది ఆవిడకి నేనే సార్, మనిషి అంటే స్టాండ్ తీసుకున్నది నేనే సార్, ఓదార్చింది కూడా నేనే సార్, కానీ ఆడవాళ్ళని కించపరిచా అని డెరాగరేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేసిన తర్వాత నా మనసు విరిగిపోయింది సార్. తప్పులు చేసే వాళ్ళని తప్పుడు మనిషి అనక ఇంకేమంటారు సార్. శివాజీ గారు అంటారంటే మీరేం పాస్ చేయలేదా డెరాగరేటరీ స్టేట్మెంట్స్, ఆడవాళ్ళని గౌరవించేది మీరు ఆడవాళ్ళని గౌరవిస్తారా? తప్పుడు మనిషి అంటే ఎన్ని అర్థాలు తీసుకుంటారో ఏం అర్థం వస్తుందో తెలుసా? అతను అంటేనే మీరు ఒప్పుకోలేదు, తప్పుడు మనిషి అంటే ఒప్పుకుంటారా? తప్పుడు మనిషి అంటే అర్థాలు వేరుగా రావా అనే పాయింట్ సూపర్గా అడిగారు. ఎందుకంటే అతనికి నువ్వు అనేదానికి ఫీల్ అవుతాడు. ఈ పెద్ద స్టేట్మెంట్లు ఇతను నోట్లో నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మిస్అండర్స్టాండింగ్లోనే జనాలు తీసుకుంటారు. నువ్వు చిన్నదానికి తీసుకుంటావు, ఇది ఆల్మోస్ట్ వేరే అర్థాలు ద్వంద్వార్థాలు ఉన్న వాటిని తీసుకోరా. అదే అడిగారు శివాజీ గారు. హరీష్ సార్ తప్పులు చేసేవాళ్ళని తప్పుడు మనిషి అంటారు సార్, నా ఉద్దేశంలో తప్పు లేదు సార్, తప్పులు చేస్తుంటే తప్పుడు మనిషి అంటాను. హరీష్ అయినా సార్ వారు అనే పదాలు కూడా వాడచ్చు సార్, అదే వారు ఆయనే కాకుండా తను కాకుండా వారు ఆయన అని కూడా వాడచ్చు సార్ అనేసి అంటున్నాడు. అదే పాయింట్లో ఉన్నాడు ఆయన. శివాజీ గారు ముగ్గురు ఆడోళ్ళు అండ్ లత్కోర్ గురించి అడిగారు, దాని గురించి ఏమంటారు అనేసి దాని గురించి అడిగారు. రెండు గురించి అడిగితే హరీష్ గారు సార్ బయట ఉన్నప్పుడే ఇది బాగా చెప్పాడయా, ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ కూడా చేశారు అంటే జెన్యూన్గా అనిపించింది చెప్పాడు సార్. బయట ఉన్నప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది సార్. బయట ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సోషల్ మీడియాలో పేజెస్లో వాటిలో డెమాన్ బాగా ఉంటాడు చూడడానికి, కాబట్టి లవ్ స్టోరీ పెట్టుకుంటాడు, ఫేక్ లవ్ స్టోరీ పెట్టుకుంటాడేమో అనేసి సోషల్ మీడియాలో నేను చూసి వచ్చాను సార్. అది చూసి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేదని చూస్తే నాకేమనిపిస్తుంది సార్, వాంటెడ్గా అందరూ అనుకున్నట్టే మనోడు అదే చేస్తున్నాడు, అదే చేస్తున్నాడు కాదు, కొత్త పరిచయం ఇప్పుడు లవ్ ట్రాక్లు కావాలని వాంటెడ్గా ఫేక్ లవ్ ట్రాక్ పెట్టుకున్నాడని అనిపిస్తే దాన్ని పులిహోర పంచాయతీ అన్నట్టుగా లత్కోరని దాన్ని అన్నా కానీ ఇంకేం అనలేదు సార్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అమ్మాయిల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ షోలో వేయలేదు, కట్ చేశారు. అక్కడ ముగ్గురు అమ్మాయిలు అనేది బాగుండింది, దాన్ని లత్కోర పనులు అన్నా సార్. శివాజీ ఇంకో మాట ఏమన్నారు అంటే ఈ పిచ్చోడు ఎలా, ఇంకో మాట అన్నారయ్యా జనాలు మిమ్మల్ని ఏమన్నారంటే
ఈ పిచ్చోడు ఎలా బతుకుతాడా బయట అని కూడా అన్నారు షోలో. లోపల ఉండేవాళ్ళు మిమ్మల్ని అన్నారు. అనగానే హరీష్ పోనీలేండి సార్, ఇన్ని ఇయర్స్ బతికే కదా, ఇంకా బతుకుతాలేండి సార్, పొలైట్గా నీట్గా ఆన్సర్ చేశాడు. తర్వాత శివాజీ గారు, మీరు మీకు తెలియకుండానే వీళ్ళు ఇది అని ఫిక్సేషన్లోకి వచ్చారు. ఇది పర్ఫెక్ట్. నిజంగానే ఆయనకు ఒక క్లారిటీ పెట్టినాం, వీళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా నాటకం, భవానీ గారు ఇట్లా ఫేక్, ఇవన్నీ వేరే యాంగిల్ వెళ్ళిపోయారు. అక్కడక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. మళ్ళీ వాళ్ళతో కలవడానికి చాలా ఛాన్స్ వచ్చింది, కలవలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకంటే ఇమానియల్తో బాగా ర్యాపో ఉండే, చిన్న మిస్టేక్ దగ్గర నుంచి అలా అయిపోయింది. ఆ తర్వాత నుంచి కలవడానికి ఇమానియల్ ట్రై చేసినా మాస్క్ మ్యాన్ హరీష్ కలవలేదు, ఎక్కువ తీసేసుకున్నాడు మనిషికి, అది ప్రాబ్లం అయింది. తర్వాత సరికి హరీష్, సార్ చూసారా సార్, మీరే అన్నారు కదా సార్ వాళ్ళు నా వెనకాల అంటున్నారని, అదే మిమ్మల్ని ఇలా అన్నారని భలే చెప్పాడు ఆన్సర్, భలే చెప్పాడు నిజంగా. ఏమన్నారంటే మిమ్మల్ని ఈ పిచ్చోడు ఎలా బతుకుతాడా అని కూడా షోలో అన్నారంటే అర్థమైంది, నా ముందు అనలేదు, ఇతని ముందు అనలేదు కదా, ఇతను వినలేదు కదా, అంటే నా వెనకాల మాట్లాడారు కదా సార్ వాళ్ళు, మీరే చెప్పారు కదా నా వెనకాల మాట్లాడారు అనేసి నేను డైరెక్ట్ ఆన్ ఫేస్ చెప్పిన ఇవన్నీ వాళ్ళ మొఖాల మీద చెప్పారు. హరీష్ మొఖాల మీద చెప్పడానికి ఏ రోజు భయపడాలి హరీష్ గారు, నేను మొఖాల మీద చెప్పి వాళ్ళు వెనక మాట్లాడారు, అర్థం డైరెక్ట్గా ఆన్ ఫేస్ చెప్పాను సార్. కాలం సమాధానం చెప్తుంది సార్ అన్నిటికీ, మీ రిలేషన్ ఏంటో మీరు రియల్గా లేరు అనిపించింది అని చెప్పారు సార్, అంతే. కాలం సమాధానం చెప్తుంది, ఇది డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్పారంట, మీ రిలేషన్ రియల్గా లేదని చెప్పారంట నేను డమాన్ది అండ్ రీతు చౌదరి. అది మనకు టెలికాస్ట్ చేయాలి, మరి ఎట్లా చేస్తారో ఏమో, అది కలిసి ఎపిసోడ్లో వస్తుంది అనుకుంటే, ఎపిసోడ్లో వస్తే అర్ధరాత్రి గుసగుసలు కూడా దాని నుంచి డిస్కషన్ లేదు, అర్ధరాత్రి గుసగుసలు వీడియో చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ శివాజీ గారు, హూ ద హెల్ ఆర్ యూ, ఎలా చెప్తారు అది ఫేక్ అని, నువ్వెవరు అలా చెప్పడానికి, వాళ్ళది ఫేక్ అని, నాకు కూడా ఫేక్ అని అనిపించింది, అందరికీ ఫేక్ అని అనిపించింది. అలాంటి శివాజీ గారు హరీష్ గారు కూడా అదే అనిపించింది. దట్టు ముందు నుంచి చూసి వచ్చిన అన్నాడు కాబట్టి ఇలా చేస్తారని, అలాగే చేస్తే అలాగే అనిపిస్తుంది. శివాజీ గారు, మీరు మీ వైఫ్ని డిసప్పాయింట్ చేశారు సార్, బంగారంలో మాట్లాడారు సార్ మీ వైఫ్ గారు, చాలా బాగా మాట్లాడారు మొన్న వీడియో కాల్లో. శివాజీ గారు, వీళ్ళ గురించి ఒక్కొక్క వర్డ్లో చెప్పండి అని ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వర్డ్లో చెప్పారు. ఎవరెవరి గురించి అంటే, ఫస్ట్ ఫ్లోరా రాంగ్, రైట్ టు రాంగ్ అనేది ఏంటి అనేది తెలియదు ఆవిడకి, చించేశారు. ఆ ఫోటో ఇస్తే ఫోటోని చించేశారు. తనుజ గారు, గుడ్ గర్ల్, ఓటమిని తీసుకోలేరు అనేది చించేశాడు. రాము బ్రదర్, ఎంటర్టైనర్, సింగర్, సరైన స్టాండ్ తీసుకోడు, చించేశాడు. తర్వాత సుమన్ శెట్టి గారు, మిత్రులు, మంచి అయినా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఫోటో నాతోనే పెట్టుకుంటా. నెక్స్ట్ సరికి శ్రీజ, 10 సెకండ్ ముందే మాట్లాడుతుంది సార్, కానీ స్టాండ్ తీసుకోలేదు, నా విషయంలో కొంచెం మార్చుకోవడానికి, నా విషయంలో స్టాండ్ తీసుకోలేదు సార్ కానీ కొంచెం మార్చుకోవాలి, అంతా గుడ్ అనేసి చించేశారు. డెమాన్, బయట తెలుసుకొని వచ్చాను, ఆడేలా రియాలిటీ షోలో అదే నాకు ఏదైతే బయట చూసానో అదే కనపడుతుంది సార్, రియాలిటీ షోలో రీల్ వేస్తున్నాడు అనిపించింది, చించేశాడు. ఇమాన్యుయల్, మంచి ఎంటర్టైనర్, ఒక థిన్ లైన్ తెలియదు ఎంటర్టైన్మెంట్ అనేది, అది రాంగ్, నేను ఒప్పుకోను. ఆ రోజు కూడా ఇతను కోఆర్డినేషన్లో ఇద్దరికి క్లోజ్ అవుతున్నారనే వేసాడు కానీ మనోడు జోకుల్లో ఎక్కడ లైన్ క్రాస్ చేసి ఎవరిని వేయట్లేదు, ఇది నేను ఒప్పుకోను, చించేశాడు. హరీష్, ఇంకొకరు, సార్ మీరు అన్నారు కదా సార్ ప్రేక్షకుల మనసులతోటి వాళ్ళ మనసులు అయితే గెలుచుకుంటారు, నిజ జీవితంలో ఎలా ఉన్నా కూడా ఇక్కడ ఎలా ఉండాలో పూర్తిగా నిర్వచించిన ఏమి చెప్పాడంటే హైలైట్ ఇమానుయల్ గురించి చెబుతూ, సార్ మీరు ఇందాక అన్నారు కదా జనాల మనసులు గెలుచుకోవాలి, నిజాలు అవి ఇవి వదిలేస్తే జనాల మనసులు గెలుచుకోవాలి ఆ షోలో అన్నారు కదా సార్, జనాల మనసులు గెలుచుకోవడానికి ఏం చేయాలో దానికి పూర్తిగా అలా నిర్వర్తించే బాధ్యత, జనాల మనసులు గెలుచుకోవడానికి ఎలా చేస్తే జనాల మనసులు గెలుచుకోవచ్చు ఆ పాత్ర మాత్రం క్లియర్గా ఇమానుయల్ పోషిస్తున్నాడు సార్ అంటారు. జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడుతున్నాడు అని అంటున్నాడు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడుతున్నాడు, జనాల్ని ఎక్కడ నచ్చుద్ది ఏంటి అనేది తనకు తెలుసు, కానీ నేను అలాగా సార్ నాకు అనిపించింది చేసుకుంటూ వెళ్తా, క్యాలిక్యులేషన్స్ లేవు అన్నట్టుగా క్లియర్గా భలే చెప్పాడు. ఇమానుయల్ మోస్ట్ ఆఫ్ ది టైం జనాల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆడుతున్నాడు కూడా, అది అతనికి పాజిటివ్గా అవుతుంది. ఒక 10% జనాలకి అర్థం అవుతుంది అట్లా ఆడకూడదేమో అనిపిస్తుంది, కానీ 90% జనాలు వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏ టైంలో ఎమోషనల్ అవ్వాలో, ఏ టైంలో బాధపడాలో, ఏ టైంలో సపోర్ట్ చేయాలో, ఏ టైంలో స్టాండ్ తీసుకోవాలో, ఇవన్నీ ఇమానుయల్కి తెలుసు. తను అనేది కూడా అదే, జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడుతున్న వ్యక్తి అయితే ఇతనే సార్, అది జనాలకు నచ్చుద్దని కూడా నాకు తెలుసు అంటున్నాడు, తెలుసు నాకు అన్నాడు. ఈ బయటకు వచ్చి చూడకముందే చెప్తున్నాడు, డైరెక్ట్గా అదే పాయింట్ చెప్తున్నాడు. సూపర్ హరీష్ గారు. తర్వాత సరికి రీతు, సార్ డ్రామా క్వీన్ మనకు అనిపించింది చెప్పాడు, అనిపిస్తుంది సార్, స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్తుంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫోటో నాతోనే పెట్టుకుంటాం. డ్రామా క్వీన్ అని చెప్పి నెగిటివ్ చెప్పి పాజిటివ్ కూడా చెప్పాడు, ఫోటో నా దగ్గర పెట్టుకుంటానే కాడ హరీష్ గారు నాకు బాగా నచ్చారు. ఎందుకంటే ఒకనొక టైంలో రీతు చౌదరి హరీష్ గారు స్టాండ్ తీసుకున్నారు, అయినా కూడా ఆయన నామినేషన్లో గట్టిగానే మాట్లాడుతున్నాడు కానీ ఆ మనసులో ఆయనకి ఇష్టం ఉంది అనేది ఆ ఫోటో నేను పెట్టుకుంటానన్న దాంట్లో నాకు అర్థమైంది. అంటే మనిషిని అట్లా పెట్టుకుంటాడు కానీ బయటకేమో కటుగానే మాట్లాడతాడు. నెక్స్ట్ సరికి కళ్యాణ్, నానా అని పిలిచే ఒకే ఒక వ్యక్తి నా ఫోటో నా దగ్గర పెట్టుకుంటాను. భరణి గారు, శకుని మామయ్య, అందరూ రేలంగ మామయ్య అంటారు కానీ అతను శకుని అంటే పావులు కదుపుతూ ఉన్నాడు, చిన్నోడు కాదు అన్నట్టుగా.
వీళ్ళు అంటున్నారు కానీ ఆయన పావులకి అదిపేది అంతా ఏం లేదు, కొంచెం తెలివి కాడుతున్నాయి, లైట్ తెలివి అంతే, మరీ ఓవర్ అసలు హైలైట్ అనేట్టుగా నాకేం అనిపించలే. ఆయన భరణి గారు అంతా వీళ్ళందరూ అనుకున్న సీన్లో ఏం చేయట్లే. ఆయన ఏం చేస్తున్నాడు, నామినేషన్ చేసిన వాళ్ళని చేయట్లే, జనాలే చూస్తారులే అన్నట్టు చేయట్లే, అదొక్క స్ట్రాటజీ వాడుతున్నాడు. మోస్ట్లీ సీరియస్ అవ్వట్లే ఈ మధ్యకాలంలో, అంతే, అంతకుమించి పెద్ద ఓవర్గా ఏంటలేదు. వీళ్ళందరూ ఏంటంటే శకుని గారు అన్నీ ఆయన నడిపిస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. చూడాలి ఫ్యూచర్లో ఏమవుద్దు. నెక్స్ట్ వచ్చరికి హరీష్, అందరికీ అవకాశాలు ఇప్పిస్తా ఇది సూపర్ మాట్లాడాడు స్వామి, సూపర్ 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 సూపర్. భరణి గారిది అది నాకు నచ్చలే. ఆ రోజు బర్త్డే జరిగినప్పుడు, ఆ బర్త్డే టైంలో ఏమంటారంటే, అంతా అయిపోయిన తర్వాత మీరు అందరినీ ఇట్లా చేస్తే నాకు బాగా అనిపిస్తుంది, మీ అందరికీ బయటకు వచ్చిన తర్వాత నాకు తోచిన అవకాశాలు ఇప్పిస్తాను, మీకు ఏదైనా ఛాన్సులు కావాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఇప్పించడానికి ట్రై చేస్తాను చూసారా, ఆ పాయింట్ ఇక్కడ ఎత్తాడు. ఆయన నిజంగా అవకాశాలు ఇప్పించే పని అయితే ఈ పాటికి 1000 మందికి ఇప్పించి ఉండాలి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కన్నాడు. ఆ ఎవరికి ఇప్పించాడు చెప్పండి, అక్కడ షో కోసం చెప్పాడు అనే సెన్స్లో చెప్పాడు అతను. నాకు నచ్చింది అన్నమాట, టూ గుడ్. శివాజీ గారు, మీ వైఫ్ని అందరూ అవమానిస్తున్నారయ్యా, నీ గురించి వదిలేస్తే మా ఫ్యామిలీలో సహా, ఓకే అనగానే, సార్ ఇంతకంటే ట్రోఫీ కంటే ఇదే బెటర్ సార్, నా వైఫ్ని అభిమానిస్తున్నాను అన్నారు, అది చాలు సార్ నాకు అన్నారు. ఓకే థ్యాంక్ యూ, బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, ఆ నెగిటివిటీ సైడ్ వెళ్ళొద్దు దయచేసి అన్నట్టుగా మంచి సలహా ఇచ్చి శివాజీ గారు పంపించారు. ఇది బజ్ ఎపిసోడ్, నాకు అలా అనిపించింది. గుడ్, వెరీ, ఇద్దరు మాటకారుల మధ్య, ఇద్దరు స్ట్రాంగ్ వాయిస్ ఉండే వాళ్ళ మధ్య బీభత్సమైన మాటల పోరు జరిగింది అని చెప్పొచ్చు. టూ గుడ్. మీకు అనిపిస్తుంది బజ్ హోస్టింగ్, బజ్జు ఎలా అనిపిస్తుందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా 1 million సబ్స్క్రైబర్ల వల్ల సబ్స్క్రైబ్ చేసి చూడండి. లవ్ యూ. నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా అప్డేట్స్లో ఒక 3-4 ఇన్సిడెంట్లు సూపర్ ఉన్నాయి. సంజన గారివి, పవన్ కళ్యాణ్ రిలేటెడ్గా డెమాన్ పవన్ ఎలా మోసం చేశాడని ఎందుకు ఫీల్ అవుతున్నాడనే ఇన్సిడెంట్కి రిలేటెడ్గా 2-3 సిచ్యువేషన్స్ భరణి గారికి చెప్పే సీన్ ఉంది, సూపర్ ఉంది. దాని మీద ఒక వీడియో చేస్తాను నెక్స్ట్, వెయిట్ చేస్తూ ఉండండి. లవ్ యూ మామ. దీనికి ముందు 2 వీడియోలు ఉన్నాయి చూడండి.